శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీన్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వాలంటీర్లకు ఘనంగా A1 కన్వెన్షన్ హాల్లో సన్మాన కార్యక్రమం. ముఖ్య అతిథులుగా పాల్గొని పురస్కారాలను అందజేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇంటర్ పరీక్షలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ AS దినేష్ కుమార్. పారదర్శక పద్ధతిలో ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు వ్రాసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజలకు అధికార యంత్రాంగానికి మధ్య వాలంటీర్లు వారధిగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం A1 కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. 2 సేవా వజ్ర, 12 మందికి సేవారత్న, 1182 మందికి సేవా మిత్ర పురస్కారాలను అందించారు. బాలినేనితో పాటు సంతనూతలపాడు శాసనసభ్యులు TJR సుధాకర్ బాబు, జిల్లా కలెక్టర్ AS దినేష్ కుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత తదితరులు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ, వాలంటీర్లు మానవతా దృక్పథంతో పనిచేయాలని అన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు తాను కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. వచ్చే నెల 10 నుండి క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానికుల సమస్యలను తెలుసుకుంటానని ప్రకటించారు. ఒంగోలు నగర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆయన చెప్పారు. పోతురాజు కాలువ ఆధునీకరణ చేపట్టమన్నారు. ఒంగోలు ప్రజల దాహార్తిని తీర్చేలా 400 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు వారం రోజుల్లోనే ప్రభుత్వం జీవో విడుదల చేయనుందని అన్నారు. వాలంటీర్లకు పురస్కారం పేరిట ప్రభుత్వం ఇస్తున్న నగదుకు అంతే మొత్తాన్ని వచ్చే ఏడాది నుండి తన సొంత డబ్బు కూడా అందిస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. అర్హులైన వాలంటీర్లకు ఈ సందర్భంగా అతిథులు పురస్కారాలు ప్రదానం చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ, మాధవరావు, మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ ఇంజనీర్ సుందరరామరెడ్డి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ డివిజన్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. సర్టిఫికేట్ ప్రతిసారి అడగాల్సి వస్తుంది. ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా లంచ్ చేసి వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను గత సంవత్సరం నుంచి కూడా ఎంతగానో పట్టుదలగా ఎట్లాగైనా సరే క్లీన్ ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు నెంబర్ 1 స్థానంలో చేర్చడానికి అహర్నిశలు కృషి చేస్తున్నాము. ఎన్నో రకాలుగా అందరికీ కూడా మీడియా ద్వారా అయితేనేమి, అలాగే మీటింగ్స్ పెట్టయితేనేమి రకరకాలుగా మేము అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా అప్పుడప్పుడు హెచ్చరించడం కూడా జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా అందరూ వచ్చారు కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్, ఇందాక మనము నెల్లూరులోనో గుంటూరులోనో ఎక్కడో వాళ్ళు వాలంటీర్లే ఇంటిని మీరు ఎలాగ పెడుతున్నారు, పథకాలను అమలు చేయడంలో అయితేనేమి, డబ్బులు ఇచ్చే దగ్గర అయితే ప్రతి విషయానికి ప్రతి ఇంట్లో ఖర్చు ఉన్నది. ఇప్పుడు ఈ రోజు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించినటువంటి మెంబర్స్ 40,000 మంది ఉన్నాం. సో దాదాపు 42,000 మందిని మనము ప్రతి ఇంటిలో కూడా ఒకరో ఇద్దరో నివసిస్తున్నాం. ఈ 42,000 ఇల్లులు కూడా ఎవరు చెప్పకుండా, ఎవరికి కూడా మీకు అవేర్నెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 42,000 ఫ్యామిలీస్ లో ఉన్నటువంటి మన అందరం కూడా ఈ తడి పొడి చెత్తను వేరు చేయగలిగితే కనుక మన ఒంగోలు నగరపాలక సంస్థగా దాదాపు 80% వరకు కూడా మనము సపరేట్ చేయడానికి అవకాశం. ఎంతో కమిట్మెంట్ గా పనిచేస్తా 50 ఏళ్ళకి ఒకళ్ళు తిరుగుతా వాళ్ళ సమస్యలు కానివ్వండి, వాళ్ళకి పథకాలు కానీ అందించడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళని జనరల్ ప్రభుత్వం ఇలా పెట్టడం, వాళ్ళ పార్టీ వాళ్ళ వరకే పథకాలు జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మెరిట్ ప్రకారం మీ అందరినీ సెలెక్ట్ చేసుకోవడం, వాలంటీర్లు కానివ్వండి, సచివాలయ వ్యవస్థ కానివ్వండి, మెరిట్ ప్రకారం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా సెలెక్ట్ చేసుకొని అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అనువులందరికీ కూడా పథకాలు అంతే జరుగుతుంది. ఈ టైంలో వచ్చిన కరోనా టైంలో కూడా అందరూ ఎక్కువ మంది బయటికి రాని టైంలో కూడా
మన వాసన నెక్స్ట్ దగ్గర ఒక పెద్ద శిబిరాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని ఇన్స్పైర్గా మనం కూడా మేము అందరం కూడా కష్టపడి తిరగడం, ప్రజల్లో కూడా ఒక విధమైన భయాందోళన తోగొట్టు ఆ కరోనా గురించి బాగా ప్రయత్నం జరిగింది. కాకపోతే మా ఊరికి ఏంటంటే ఇప్పుడు ఓన్లీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఊరికే మాకు ఉంది. ఏదైనా పబ్లిక్ నుంచి మాకు వచ్చేటువంటి విషయాలు ఏంటంటే మాకు రోడ్లు లేవు, లేకపోతే చెత్త తీయలేదు, అటువంటివి మాకు రాజకీయంగా మాకు దాదాపుగా మేము దీని నిర్మాణం చాలా తక్కువైంది. ఎందుకంటే మొత్తం పనులు మీరే చేస్తున్నారు, ఎన్ని సేవలు ఉన్నాయి అన్ని సేవలు మీ దారే వెళ్ళిపోతూ ఉన్నాయి. అందువలన మీరు ఇంకా కష్టపడి పనిచేసి అదేవిధంగా మీకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా మీకు ప్రోత్సాహాలు ఇస్తారు కాబట్టి మీరు ఈ ప్రభుత్వానికి చాలా మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని కోరుకుంటూ సార్. Rajendra Karpa Secretariat, 9th Division. My name is Divya. First of all, I have to welcome to our Excellency Sri Balineni Srinivas Reddy Garu and our Mayor Madam Nagar Sujata Garu and our backbone and our supporter Commissioner Ma'am and Satyavrata Padu MLA Sudhakar Babu Garu. A hearty welcome to all of you, sir. సన్మానం చేయడానికి మేము వచ్చాం. సన్మాన గ్రహీతలుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 1196 మంది వాలంటీర్స్ ఈ రోజున ప్రాంగణంలో ఉన్నారు. నా కోసం నా కళ్ళు చత్వారం లేదని అనిపించుకోవడానికి 1196 మంది హాజరయ్యారమ్మా. ఒక్క ఒంగోలు మున్సిపాలిటీ పరిధిలోనే 1196 మంది నిరుద్యోగులకు ఇప్పుడే నేను గూగుల్లో సెర్చ్ చేశాను. వాలంటీర్ అంటే సరిగ్గా అర్థం ఏమిటి? స్వచ్ఛంద సేవకుడు. బలవంతంగా సేవ చేయడానికి ఎవరు ఆహ్వానించలేదు, లేదా మన ఇంటి చుట్టూ తిరిగి ఎవరు నిన్ను వాలంటీర్గా ఉండమని బ్రతలాడలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుపరిపాలనలో పారదర్శకత కలిగిన పరిపాలన ఇవ్వాలంటే సరైన మార్గం, సంక్షేమ పథకాలు చిట్ట చివరి పేదవాడికి దక్కాలంటే ఓ సరైన మార్గాన్ని వెతుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోకి వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు. తద్వారా ఈ రాష్ట్రంలో 2,75,000 మంది యువతి యువకులు మీలాంటి వాళ్ళంతా ఈ రోజున వాలంటీర్లుగా మారారు. అసలు వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లోకి రావాల్సిన ఆవశ్యకత ఏముంది? ప్రతి గ్రామంలో వీధుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు, 10 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని కోరుకొని తప్పించిన ప్రాణమైన పెట్టేటువంటి నాయకులు, ఓ 10 సంవత్సరాలు ఆస్తులు అమ్మైనా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి కావాలని తప్పించి కోరుకొని పూజలు చేసి కొట్లాడి తెలుగుదేశం పార్టీతో కేసులు పెట్టించుకున్న పార్టీ కార్యకర్తలు ఉండినప్పటికీ ఓ స్వచ్ఛంద సేవకుడు కావాల్సి వచ్చింది. ఆ స్వచ్ఛంద సేవకుడు యొక్క భావజాలం తన పరిధిలోని 50 ఏళ్లకు సేవ చేసే సద్గుణం ఉండాలని, అతనికి పార్టీలకు మతాలకు కులాలకు ఎక్కడా తావుండకూడదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను చిట్ట చివరి పేదవాడికి అందాలంటే అతని దగ్గర ఏ కొండ ఉండకూడదని ఆశించాడు గౌరవ ముఖ్యమంత్రి. మనము ఈ వాలంటీర్ పురస్కారం ఒక కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణమైన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉంటున్న పరిపాలన కింద స్థాయిలో డోర్ స్టెప్కి తీసుకువెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో ఈ సచివాలయ వ్యవస్థ వాళ్ళు తీసుకొచ్చారు. ఈ సచివాలయంలో ప్రతి ఒక్క 4,000 జనాభాకి ఒక సచివాలయానికి దాదాపుగా 8-9 గవర్నమెంట్ సర్వెంట్స్ అపాయింట్ చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఇది లేదు. ఈ గవర్నమెంట్ సర్వెంట్స్ రిజర్వ్ ద పాపులేషన్ ఈ రేషియోలో చూస్తే మన రాష్ట్రం దాదాపుగా ఎంటైర్ దేశంలో కూడా మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకు ఇంత ముఖ్యత్వం ఈ పర్టికులర్ పరిపాలనకి ఇచ్చేస్తారంటే, మనం ఫ్రీడమ్ పుట్టిన 1947 నుండి మనకున్న సర్వీస్ అంటే ఈ పరిపాలన డోర్ స్టెప్ కింద రావాలి అని చాలా నాయకులు చాలా గవర్నమెంట్ ఇది ట్రై చేసింది. ఎక్కడ కూడా జరగట్లా. ఇది జరగడానికి చాలా ఒక బోల్డ్ ఇనిషియేటివ్ తీసుకోవాలంటే ఇట్స్ అ బిగ్ లైబిలిటీ ఆల్సో. ఇంతమంది గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారంటే వాళ్ళకు ఉంటున్న బేసిక్ రెమ్యునరేషన్స్ కానీ వాళ్ళకున్న అడ్మినిస్ట్రేషన్స్ కానీ అంత సాధారణ విషయం కాదు. ఇంత ఒక బోల్డ్ డెసిషన్ ఎందుకు తీసుకుంటారంటే ఖచ్చితంగా
అప్పటి నుంచి మనం అన్ని కూడా ఒక ఆలోచనలో ఉన్న విషయము ఈరోజు నిజం చేయాలంటే ఇట్లాంటి ఒక మంచి ఒక నిర్ణయం తీసుకొచ్చిన ఒక పరిస్థితి వచ్చింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా చేయడం కూడా జరిగింది. వాలంటీర్స్కి పథకాలు మరి ముఖ్యమంత్రి గారు చదువు చూసి మరి పథకాలని ఉగాది నాప్పుడే పథకాలని అనౌన్స్ చేయడం జరిగింది. మరి వాలంటరీ వ్యవస్థ అనేది ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేసి మరి ప్రజలకి వాళ్ళ పడుతున్న ఇబ్బందులను కూడా వాలంటీర్ ద్వారా తీర్చే దానికోసం రాజకీయాలకు అతీతంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారు కూడా మనం అందరూ కూడా అభినందించాలి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా వాలంటీర్ని ఎంపిక చేసినప్పుడు ఆయా వార్డులో నాయకులు చెప్పినప్పుడు మనకు సంబంధించిన చెప్తే మనం వాలంటీర్లు కూడా అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాలంటీర్ వ్యవస్థని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఈ వాలంటీర్కి సంబంధించిన పథకాలకి ఇచ్చినటువంటి డబ్బులు కూడా వేస్ట్ చేసే 220 కోట్లు వేస్ట్ పూర్తి పనులు చేస్తున్నారు. అసలు ఎందుకు ఇవ్వాలి వాలంటీర్కి అని చెప్పి మాట్లాడే పరిస్థితి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా బాబు నీ కాన్స్టిట్యున్సీలో కుప్పంలో కూడా వాలంటీర్లు తలుపు తట్టి నీకు మీ ఓటర్లకి ఫ్యాక్షన్ ఇస్తున్న సంగతి ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం, ఒకసారి గమనించాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మరి రాజకీయ నాయకులుగా మన మాధవ్ చెప్పినట్టు రాజకీయ నాయకులకి పని తగ్గింది వాలంటీర్ వల్ల. మరి మీ అందరూ కూడా ప్రతి ఇంటికి మీరు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు. నేను అందరూ కూడా వాలంటీర్ని ఒకటే అడుగుతా ఉన్నా, మీకు సంబంధించినటువంటి మీకు ఇచ్చినటువంటి ఏరియాలో అక్కడ పార్టీకి అతీతంగా మరి వాళ్ళకి ఏమి లేని వాళ్ళు మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే నా వద్దని సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను కూడా సభలో తెలియజేసుకుంటాను. ప్రాథమిక మౌలిక వసతులు కల్పించి పారదర్శక పద్ధతిలో ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు వ్రాసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చీఫ్ సూపరింటెండెంట్లు, అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, కస్టోడియన్లు, స్క్వాడ్ సభ్యులు, ప్రిన్సిపల్లు, లెక్చరర్లు, సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులకు స్థానిక ఏకేవీకే డిగ్రీ కాలేజీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాను ప్రామాణికంగా తీసుకుని ఈసారి కూడా ఇంటర్ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు కలెక్టర్ చెప్పారు. మొత్తం 94 కేంద్రాల్లో మే 6 నుండి 24వ తేదీ వరకు నిర్వహించే పరీక్షలకు 60,490 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలకు వరకు జరిగే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం తగిన రవాణా సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన తాగునీరు, ప్రాథమిక చికిత్స సౌకర్యం అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. విద్యార్థులకు పరీక్షా హాల్లో మంచి గాలి, వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పరీక్షల ప్రక్రియ మొత్తం అత్యంత పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ వివి సుబ్బారావు, ఆర్ఐఓ సైమన్ విక్టర్, డిఈసీలు రమణారెడ్డి, విఠల్, సత్యనారాయణ, ప్రకాశం జిల్లా డిఓఈఏ ఏవి సుబ్బారావు, బాపట్ల డివిఈఓ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. been taught for the last couple of years. So, పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈ ఎగ్జామ్స్ రాయడానికి కావాల్సిన బేసిక్ మామూలు సదుపాయాలు అంటే ఇలాంటి మంచి వెంటిలేషన్ ఉన్న లొకేషన్స్, మంచి వెల్ లైటెడ్ లెక్చర్ హాల్స్, ఈ ఎగ్జామినేషన్స్ రూమ్స్, ప్లస్ మంచి ఫ్యాన్లు అండ్ శానిటేషన్స్ పరిధిగా వాళ్ళకి టాయిలెట్స్ అండ్ మంచి డ్రింకింగ్ వాటర్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన chairs and tables. These are the basic requirements any particular student will require to sit for 3 hours and write these exams.
సో ఇది బికాస్ దిస్ ఇస్ సమ్మర్, ఇట్స్ హాట్ సమ్మర్ ఇండీడ్ ఇన్ ప్రకాశం. సో ఇదన్నీ కూడా చాలా అత్యవసరమైన ఒక పరిస్థితిలో ఉండడం వలన ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ అండ్ ఆల్ ద లెక్చరర్స్ take special interest in ensuring this basic minimum facilities in all these examination centers. That's the first and foremost thing we have to do. You have to think ఇప్పుడు మీ పిల్లలు కూడా ఈ వయసులో ఉంటారు, you must be also writing examinations, అదే కదా. సో మీ పిల్లలు వెళ్ళి ఒక ఎగ్జామ్స్ రాసినప్పుడు వాళ్ళకి ఎలాంటి సౌకర్యం ఉండాలి మీరు అనుకుంటున్నారో అది మీ పిల్లలు ఖచ్చితంగా ఇవ్వాలి, యువర్ స్టూడెంట్స్కి ఆల్సో ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ చేయండి. ఎందుకంటే నేను ఎంత చదివినాను, ఎంత కోచింగ్ మీరు ఇచ్చేసి ఉంటే కూడా ఫైనల్గా ఈ 3 గంటలు డిజైడ్ ఈస్ లైఫ్, అంతే కదా. గుండెకు సంబంధించిన అరుదైన కరోనరీ ఫెరుములా ఫిస్టులా అనే వ్యాధికి శస్త్రచికిత్స నిర్వహించినట్లు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ శ్రీధర్ బాబు తెలిపారు. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1000 మందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధి కొనిజేడు మండలానికి చెందిన 50 సంవత్సరాల మహిళకు ఊపిరి ఆడక ఛాతీ నొప్పితో తమ వద్దకు వచ్చారని తెలిపారు. యాంజియోగ్రామ్ తదితర టెస్టులు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేశామని అన్నారు. ఈ చికిత్సకి పుషబుల్ కాయిల్స్ అనే ఆధునిక పరికరాలతో 2 గంటల పాటు ప్రాసెసింగ్ చేసి ఊపిరితిత్తులకు వెళ్తున్న రక్తనాళాలను తొలగించడం జరిగిందని అన్నారు. ఫ్యూచర్లో ఆమెకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అరుదైన ఈ వ్యాధిని అతి తక్కువ ఖర్చుతో చేయడం జరిగిందని కిమ్స్ హాస్పిటల్ సిఓఓ అక్కిరెడ్డి అన్నారు. ఎక్కువ కార్డియాక్ సర్జరీలు కిమ్స్ హాస్పిటల్లో చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. అన్ని రకాల ఆపరేషన్లు తమ వద్ద 99% సక్సెస్ బాటలో జరుగుతున్నాయని వివరించారు. అంతేకాకుండా తమ వద్ద అన్ని రకాల సర్జరీలకు సంబంధించిన వైద్యులు అందుబాటులో ఉన్నారని, ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలాజీ, చీఫ్ అనస్థీషియా డాక్టర్ వెంకట్ పాల్గొన్నారు. రక్తనాళం నుంచి బ్లడ్ లంగ్స్ కి డైవర్ట్ అవుతుంది. సో హార్ట్ కి అందాల్సిన బ్లడ్ లంగ్స్ కి డైవర్ట్ అవడం వల్ల ఆమెకు హార్ట్ కి బ్లడ్ అందక ఛాతీ నొప్పి వస్తుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ రేర్ కండిషన్. 1000 యాంజియోగ్రామ్లలో ఒకరికో ఇద్దరికో ఉంటుంది. ఉన్నా కూడా ఇది స్మాల్ చిన్న సైజ్ లో ఉంటుంది. ఊపిరితిత్తులు సప్లై చేసే దమనులు ఇవి. ఇది హార్ట్ సప్లై చేసే దమనులు. సో ఈ రెడ్ మార్క్ లో ఉండేవి డైవర్ట్ చేసే ఛానల్స్. సో మంచి రక్తము కిందికి హార్ట్ పోకుండా ఊపిరితిత్తులకు వెళ్తుంది. సో దానివల్ల ఆమెకు పెయిన్ అనేది వస్తుంది అనమాట. సో వాటిని మేము కాయిల్లో వెళ్ళి ఈ బ్లాక్ మార్క్స్ లో ఉండేవి కాయిల్స్, ఆ కాయిల్స్ తో క్లోజ్ చేశాము. సో ఇప్పుడు ఊపిరితిత్తులకు బ్లడ్ డైవర్ట్ అవ్వకుండా హార్ట్ కి సప్లై అవుతుంది. సో దీనివల్ల ఆమెకు నెక్స్ట్ ఎంఐ చేంజెస్ కానీ, హార్ట్ చెస్ట్ పెయిన్ కానీ, నెక్స్ట్ ఫ్యూచర్లో హార్ట్ ఫెయిల్యూర్ సింటమ్స్ అన్నమాట, అంటే ఆయాసం రావడం లాంటి సింటమ్స్ రాకుండా, అరిథమియాస్ కానీ లాంటి రాకుండా ఉంటుంది. ఎక్కువ నెంబర్స్ ఉన్న కార్డియాక్ ఇంటర్వెన్షన్స్ మరి చేస్తున్న హాస్పిటల్గా ప్రకాశం జిల్లా నెంబర్ 1 హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్. మరి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ప్రత్యేకంగా నేను ఇన్ఛార్జ్ చంద్రబాబు గారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వారి యొక్క ఆ యొక్క ఉన్నతమైన విలువలతో కూడుకున్న వైద్య విధానాన్ని బట్టి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే యాజమాన్యం తరపు నుండి వారికి పూర్తి సహకారము సహాయం అందుతుంది. అనేక రకమైన ఇంకా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ మరియు అడ్వాన్స్ ప్రొసీజర్స్ చేయడానికి వారు ఎప్పుడు కూడా మరి మేనేజ్మెంట్ వారికి చేతులు ఉండడానికి సిద్ధంగా ఉంది. అలాగే ప్రజలైన వారు, ప్రకాశం జిల్లా ప్రజలైన వారు హార్ట్కి సంబంధించిన లేదా గుండెకి సంబంధించిన హృద్రోగులు ఏదైనా సరే ఏ చికిత్స అయినా కూడా మరి బైపాస్ ఆపరేషన్లు కానివ్వండి, పీటీసీఏ యాంజియోప్లాస్టీ కానివ్వండి, యాంజియోగ్రాములు కానివ్వండి, పేస్ మేకర్లు కానివ్వండి, ఏ ప్రొసీజర్స్ అయినా కూడా సమర్థవంతంగా చేయడానికి మా వైద్యులు మరి ఆ యొక్క స్కిల్ కలిగిన డాక్టర్స్గా ఉన్నారని అందరికీ కూడా తెలియజేస్తున్నా. కనుక కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు కార్డియాలజీ టీమ్ ఎక్సలెంట్ టీమ్, మరి సర్వీసెస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. మరి బాగలేని వాళ్ళు లేకపోతే ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వచ్చి సర్వీసెస్ని వినియోగించుకోవాల్సిన మనం చేసుకుంటూ మరి శ్రీధరబాబు గారికి హార్దిక అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది చూసుకోవద్దండి. ఆరోగ్యం అనేది ముందుగా బాగుండాలి కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయించుకోండి, మిగతా కూడా తర్వాత చూసుకోవచ్చు. సో ఇప్పుడు మన కిమ్స్ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు, ఎండోక్రైనస్ కానీ, డెంటల్ కానీ, ఆర్థమాలజీ కానీ, ఇవి కూడా అంటే రెగ్యులర్గా వాడుతూ కాకుండా ఆల్ సూపర్ స్పెషాలిటీస్తో పాటు స్పెషాలిటీస్ అండ్ అదర్ ఈ డెమటాలజీ, ఆర్థమాలజీ ఇవి కూడా మనం అన్ని సర్వీసెస్ అందిస్తున్నాం. 90% మనం అందరికీ, ఎందుకంటే ప్రకాశం జిల్లాలో మనకు ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది తక్కువ
తక్కువ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అంటే 90% ఆఫ్ ద పీపుల్కి మనం ఆరోగ్య సేవలు అందిస్తున్నాము. ఇంకా కూడా మేము అందరికీ కూడా అందించి ప్రకాశం జిల్లాలో మంచి వైద్యం అందించే హాస్పిటల్ అంటే ఏకైక హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ అని మేము అందరికీ తెలియజేసుకోవడం కోరుస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ కమింగ్ టు ది కిమ్స్ హాస్పిటల్. పనిచేస్తున్న అన్న అతని వల్ల నేను పెంచాడడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మాకు గుండీ సంబంధించి వచ్చానండి. వచ్చిన తర్వాత చంద్రబాబు సార్ చెప్పారు యాంజియోగ్రామ్ టెస్ట్ చేసి ఇది అదుగా వచ్చిందమ్మా 1000 మందిలో ఒకరికి వచ్చింది. సరే సార్ ఏం చేయమంటారు సార్, నేను ఇంప్రూవ్మెంట్ చేయించి చేస్తామని చెప్పాను. 1 వీక్ తర్వాత చెప్పించాను. సార్కి హెల్త్ అని వాళ్ళకి కన్ను పెట్టుకోవచ్చు సార్, మీరున్న మమ్మల్ని ఏం పని లేకుండా. ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆదరణ బాగా ఉందని, కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లటం లేదని, వాళ్ళ గ్రాఫ్ తగ్గిపోయిందని ఉద్దేశంతో అందరూ గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని, ప్రజలకు మరింత చేరువ కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమం చేపట్టారని అన్నారు. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని నివాసంలో 3 జిల్లాల రీజనల్ డైరెక్టర్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మే నుండి ప్రతి ఒక్కరూ గడప గడపకు వెళ్లాలని జగన్ ఆదేశించారన్నారు. 2019 కంటే 2024లో ఖచ్చితంగా 150 సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామన్నారు. తనకు అప్పజెప్పిన 22 నియోజకవర్గాలు గెలిపిస్తానని, ఉమ్మడి జిల్లాలో 2019లో ఓడిపోయిన 4 సీట్లు కూడా ఈసారి గెలుస్తామని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టానన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ గ్రాఫ్ బాగుంది. మరి ఎమ్మెల్యేల పనితీరు కొంత బాగాలేదు కాబట్టి దాన్ని సరి చేసుకుంది ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా దాని మీద నాకు సంబంధించినటువంటి 22 కాన్స్టిట్యూన్సీ డెఫినెట్గా మేము సరి చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళని గెలిపించే అందరూ గెలిపించే కార్యక్రమం సాధ్యం కాదనేది ఏముండదు. అంటే 70 సీట్లు ప్రయత్నం చేస్తాం. నేను గెలుస్తా డెఫినెట్గా గతంలో కంటే 150 సీట్లు వచ్చినాయి. దానికంటే ఒకటన్నా గెలవాలనే ఉద్దేశంతో లాస్ట్ టైం ఓడిపోయినటువంటి 4 సీట్ల మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ జరుగుతుంది. ఖచ్చితంగా వాటి మీద ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాము. దాని మీద ఆల్రెడీ మేము సర్వే చేయడం జరిగింది. ఏ రకంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారు నాకు నిర్దేశం చెప్పడం జరిగింది. దాన్ని పెంచుతూ ఉన్నారు. పెట్రోల్, డీజిల్ మరి నేను కూడా తగ్గిస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు వ్యాట్ అనేది రాష్ట్రాల పరిస్థితులు, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల వల్ల వ్యాట్ పెట్టడం జరుగుతుంది. నేను కూడా పైనీర్ గ్యాస్ట్రో క్లినిక్లో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించినట్లు పైనీర్ గ్యాస్ట్రో క్లినిక్ అధినేత డాక్టర్ ముస్నూర్ బ్రహ్మేశ్వరరావు వెల్లడించారు. ఒంగోలులోని 60 అడుగుల రోడ్డులోని పైనీర్ హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ మాట్లాడుతూ గ్యాస్ ట్రబుల్కు సంబంధించిన అరుదైన చికిత్సను ఒంగోలులోనే ప్రప్రథమంగా తమ హాస్పిటల్లో నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్యాంక్రియాస్ అనే క్లోమగ్రంథి మన శరీరంలో ఇన్సులిన్ని తయారు చేస్తుందన్నారు. ఈ క్లోమగ్రంథికి గడ్డలు, సిస్టులు, నీటి గడ్డలు వచ్చే అవకాశం ఉందన్నారు. అలా వచ్చినప్పుడు శస్త్రచికిత్స ద్వారా క్లోమగ్రంథి భాగాన్ని తొలగించాలన్నారు. అయితే ఈ క్లిష్టమైన ఆపరేషన్లు ప్రధానమైన నగరాల్లోనే చేసే అవకాశం ఉందన్నారు. ఈ అరుదైన ఆపరేషన్ ఒంగోలులోని 60 అడుగుల రోడ్డులో పైనీర్ గ్యాస్ట్రో క్లినిక్లో నిర్వహించామని తెలిపారు. ఈ క్లిష్టమైన ఆపరేషన్ను మొట్టమొదటిసారిగా విజయవంతంగా నిర్వహించామని డాక్టర్ బ్రహ్మేశ్వరరావు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ఒంగోలుకు చెందిన 27 సంవత్సరాల బాలింత ఈ సమస్యతో బాధపడుతూ పైనీర్ గ్యాస్ట్రో క్లినిక్ను సంప్రదించడం జరిగిందన్నారు. ఈ నెల 10వ తేదీన ఆమెకు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని వివరించారు. ఆపరేషన్ అయిన తర్వాత ఆమె పూర్తిగా కోలుకొని ఈ నెల 16వ తేదీన డిశ్చార్జ్ అయ్యారన్నారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉందని, విధులకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్తో పాటు పేషెంటు, ఆమె తండ్రి పాల్గొన్నారు. ఈ నెల 10వ తారీఖున ప్యాంక్రియాస్కి సంబంధించిన ఒక ఆపరేషన్ను పైనీర్ గ్యాస్ట్రో క్లినిక్లో చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ అనేది స్పెషల్ ఆపరేషన్ అండి. ఏంటంటే ప్యాంక్రియాస్కి సంబంధించిన ఆపరేషన్. ఇప్పటి వరకు ఈ ప్యాంక్రియాస్కి సంబంధించిన ఆపరేషన్స్ అనేవి కేవలం పెద్ద నగరాల్లోనే జరుగుతుండేవి. గుంటూరు, విజయవాడ, తిరుపతి అటువంటి నగరాల్లోనే. ఇది మొట్టమొదటిసారి మన ఒంగోలులో చేసామండి. ఈ పాపకి ప్యాంక్రియాస్లో గడ్డ ఉండి దానికి మనకి సిటీ స్కాన్ ద్వారా నిర్ధారణ అయింది. ఒక 15x10 సెంటీమీటర్స్ గడ్డ అండి. దానికి మనం ఆపరేషన్ చేసి గడ్డ తీయటం జరిగింది. ఆపరేషన్ అనేది విజయవంతంగా పూర్తి చేసామన్నమాట.
అయితే ఇది ఫస్ట్ టైం ఒంగోలులో చేయటం వల్ల మీ అందరికీ కూడా తెలియజేయటం జరుగుతుంది. అలాగే ఈ ఫెసిలిటీ అంటే లివర్ ఆపరేషన్స్, ప్యాంక్రియాస్ ఆపరేషన్స్ కొత్తగా ఈ మన ఒంగోలులో పైనీర్ గ్యాస్ట్రో క్లినిక్ ద్వారా చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఇది తెలుసుకొని ఆ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని మనవి. మొత్తం ఖర్చు ఒక 80,000 అయిందండి. ఆపరేషన్కి 80,000 ఖర్చు అయింది. బయట ఇది కార్పొరేట్ హాస్పిటల్ అయితే 3 నుంచి 4 లక్షల మధ్యలో అవుతుందండి. సార్ వాళ్ళు ఇక్కడే జరిగిద్ది, ప్రాబ్లం లేదు, చేస్తామని కొంచెం ధైర్యం చెప్పారు. దేవుడి దయ వల్ల సార్ కూడా బాగానే చేశారు. కానీ కొన్ని రోజులు ఏంటంటే కొన్ని పెయిన్స్ అనేవి ఉన్నాయి, కానీ ప్రజెంట్ సిజేరియన్ పెయిన్స్ ఉన్నాయి. బట్ నార్మల్గా అయితే ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాను. హెల్త్ పరంగా కూడా బాగానే ఉంది. ఇది సార్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను. అయ్యో, ఆ పాపకి 1 మంత్ బ్యాకే డెలివరీ అయిందండి. సిజేరియన్ చేశారు. అయితే ఆ సిజేరియన్ స్కాన్లోనే మనకి ఇది బయటపడింది, ఇట్లా ప్యాంక్రియాస్లో గడ్డ ఉందని. సో 1 మంత్లో చేయడం అంటే కొంచెం రిస్క్తో కూడుకున్నదే. కాకపోతే గడ్డ కాబట్టి తీయాల్సి వచ్చింది. వెంటనే ముందుకెళ్ళి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం. రంజాన్ పండుగను పురస్కరించుకుని ఒంగోలు పట్టణంలో ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫాను అందజేశారు. తెలుగుదేశం పార్టీ ఒంగోలు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్ ఆరిఫా ఆధ్వర్యంలో కబేలా బజార్లో జరిగిన రంజాన్ తోఫా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి నాగ సత్యలత ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగ సత్యలత మాట్లాడుతూ పేద ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకునేందుకు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందించడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ముస్లింల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. మైనార్టీలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు ఆర్ల వెంకటరత్నం, నాలం నరసమ్మ, జిల్లా మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, నగర అధ్యక్షురాలు పసుపులేటి సునీత, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నిడమనూరి పావని, కొక్కిలగడ్డ లక్ష్మి, గౌసియా బేగం, నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, కార్పొరేటర్ అంబూరి శ్రీను, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు చుండి శ్యామ్, నగర అధ్యక్షులు కుమార్, బెజవాడ మురళి, దాయినేని ధర్మతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.